ఆంటీ నమస్తే, మీ పేరు? లక్ష్మి లక్ష్మి. అంటే ఈ పారామైన్ కాలనీలో ఎక్కువగా ఆఫ్రికన్స్ కనిపిస్తా ఉన్నారు కదా. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి ఫ్రూట్స్ కూడా తీసుకెళ్లారు, మేము చూసాం. అంటే వాళ్ళ లాంగ్వేజ్ మీకు అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఎలాగా, ఏం మాట్లాడతారు? అంటే ఆలుగడ్డలు అదే ఏటమ్మా ఏం చెప్తారు, టమాటాలు ఏమో ఏమో చెప్తారు, ఆలుగడ్డలేమో పరాటా చెప్తారు, బెండకాయలు ఏమో బామియా చెప్తారు, సిమ్లా మిర్చి బర్బర్ అని. మరి వాళ్ళకి ఇంత నాకు ఇప్పుడు అరకిలో కావాలి, సో దాన్ని వాళ్ళు ఎలా చెప్తారు? కిలో, నూస్ కిలో, కిలో, పావు కిలోకే రువ్వ. మరి ఇప్పుడు 100 రూపాయలు అయితే, 200 అయితే, లేకపోతే 1000 రూపాయలు అయితే దాన్ని ఎలా చెప్తారు? 10 రూపాయలకైతే లవాతను, లవాతను తవన్, లవాతనే 20కే లవాతని చెప్తారు, 30కే శుద్ధం చెప్తారు. మీకు ఎలా, అంటే మీరు ఎలా నేర్చుకున్నారు? వాళ్ళ దగ్గరే నేర్చుకున్నారు, వాళ్ళే చెప్తారు. 50కి అయితే కొంతను, 60కి అయితే లెహదన్, అది 80 రూపాయలకైతే సిద్ధేతను, 100కే బొగలు. ఎన్ని రోజులు పట్టింది మీకు ఇది నేర్చుకోవడానికి? సంవత్సరం పట్టింది. అంటే ఆంటీ చెప్పండి, మాట్లాడుతుంటే వచ్చేస్తాం. చెప్పండి అసలు ఇక్కడ వీళ్ళ ఆఫ్రికన్స్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? మేము వచ్చేది 3వ సంవత్సరం నడుస్తుంది. అప్పటి నుంచి అంత ముందు ఎప్పుడు వచ్చారో తెలియదు. మేము వచ్చిన కాడి నుంచి ఇలా ఉంటున్నారు ఈ ఏరియాకి. అసలు ఎందుకు వీళ్ళు ఇక్కడ ఉంటున్నారు, కరెక్ట్గా ఈ ఏరియాని ఎంచుకోవడం కారణం ఏంటి? ఇక్కడ ఎందుకు ఉంటున్నారు? అదే పోతున్నారు కదమ్మా, అక్కడ వాళ్ళ ఊర్లోని హాస్పిటల్ ఉండవంట, ఇక్కడ హాస్పిటల్ బాగుంటాయి అలాగనేసి ఇక్కడికే వచ్చి ఇక్కడే ఉంటారు. సంవత్సరాలు పొడుగులు ఉంటారు. మరి వాళ్ళకి వీసా 6 నెలలు అలా వస్తారంట, 6 నెలలు అలా వీసా తీసుకొని. అంటే వాళ్ళకి అగ్రిమెంట్ పెట్టి ఉంటదేమో, అవన్నీ మనకు తెలియదు కదా, మనం అడగం. అవన్నీ మనకి ఈ ఐటమ్ గురించి అడుగుతాం, ఇంకేరే ఐటమ్ గురించి మనం అడగం, మనకు అర్థం కూడా కాదు. సో ఎలా అనిపిస్తుంది మరి వాళ్ళని ఈ ఏరియాలో? నాకైతే బాగా అనిపిస్తుంది, ఏమనిపించలేదు, నాకు కష్టం లేదు. అమ్మడానికి కూడా వీళ్ళతో మాట్లాడడానికి కూడా నాకు కష్టం లేదు, ఫ్రీగా ఉంది నా వీళ్ళతోని. ఫ్రీగా మాట్లాడతాను, ఫ్రీగా ఉంటాను వీళ్ళతోని, ఏమి కష్టం లేదు, ఇబ్బంది కూడా లేదు, అంత ప్రాబ్లం ఏమి లేదు నాకు. గుర్తు పడతారా మిమ్మల్ని వాళ్ళు వచ్చినప్పుడు? బానే రిసీవ్ చేసుకుంటారు. అదే బాగున్నంటే చెప్తారు, కానీ నాకు అర్థమవుతాయి. ఇప్పుడు దీంట్లో నేను తొందరగా చెప్పలేకపోతున్నాను, కానీ పర్వాలేదు. అదే ఉల్లిపాయలు చెప్తారు, పేస్ట్ చెప్తారు, బసాలు చెప్తారు. వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ బాధ కలిగిద్దేమో కదా. చెప్తారు, వెళ్ళిపోతాడు సుమాలేగో చెప్తారు, థ్యాంక్స్ చెప్తారు, ఏం మంచిగా మర్యాద ఇచ్చి మాట్లాడతారు. టెన్షన్ వల్ల ఖుషి, ఏం టెన్షన్ బాగా ఉంటారు. అదే పాలకూరనేమో కోస్తా చెప్తారు, కొత్తిమీరనేమో కప్సరా చెప్తారు. అర్థమైపోతాయి, అన్ని అర్థమైపోతాయి. మొత్తం ఐటమ్లు మొత్తం అమ్ముతాను నేను వాళ్ళకి.